స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. స్వామి వివేకానంద 121వ జయంతి సందర్భంగా జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ యోజన దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశ ఉన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానందాన్ని కొనియాడారు. మూఢనమ్మకాలు నమ్మవద్దని, యువతరాన్ని ఉత్తేజపరిచే లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించవద్దని పిలుపునిచ్చారు. ఉన్నత చదువులు చదివి దేశానికి సమాజానికి ఉపయోగపడాలని హితబోధ చేశారన్నారు. అయితే యువతీ యువకులు ఒంటరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 100% తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు హక్కును నమోదుపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా యువత ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆహ్వానితులను అలరించాయి. ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు, మెమెంటోలను ప్రదానం చేశారు. అందరూ కూడా యూత్ ఇక్కడ వచ్చి ఉన్నారు. సో మీ అందరూ కూడా స్వామి వివేకానంద లైఫ్ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయ్యి, సో ఏవైతే వాళ్ళు మనకి లైఫ్ ఏ విధంగా సక్సెస్లో మనం ముందుకెళ్ళాలనేసి మంచి మంచి మనకి సూచనలు చేస్తారో అవన్నీ కూడా మీరు తీసుకొని సో ముందుకు వెళ్తారనేసి మంచిగా సక్సెస్ అవుతారనేసి కూడా ఆశిస్తూ ఉన్నాను. సో అదేవిధంగా ఇప్పుడు చాలా మంది యూత్ ఉన్నారు, మీ అందరికీ కూడా తెలుసు. నెక్స్ట్ మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. సో చాలా మంది 18 years దాటిన వాళ్ళు కూడా ఉండి ఉంటారు ఇప్పుడు ఈ హాల్లో కూడా. సో వాళ్ళందరూ కూడా 100%గా మీరందరూ ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఓటు వేయడం అనేది మన కంపల్సరీ రెస్పాన్సిబిలిటీ. సో అది మీరందరూ కూడా యూత్ అందరూ కూడా మీరు నమోదు చేసుకోవడం, ఆ ఎన్రోల్మెంట్ మీ విలేజ్లో ఉన్న వాళ్ళని కానివ్వండి, మీ మున్సిపల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళని కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఓటర్ ఎన్రోల్మెంట్లో భాగస్వామ్యం చేసుకుంటూ అందరూ